మౌలాలి 138వ డివిజన్లో బాక్స్ డ్రైన్ పనులు మరియు ఇతర పనులు అభివృద్ధి పనులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించిన ఆగిపోయిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించిన ఇన్ఛార్జీలను నియోజకవర్గంలోని పూర్తి బాధ్యత అభివృద్ధి పనులను ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మౌలాలి డివిజన్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు చిన్నపాటి వర్షానికి ఆర్టీసీ కాలనీలోని బస్తీలో వర్షపు నీరు మురుగునీరు ఇంట్లో ప్రవహిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అన్న ఇక్కడ వచ్చేసి कोने में ठहरा ये पाइप से पानी पूरा जाम हो गया ऐसे जाता है सेंटर में पाइप कौन बात कर रहा है थोड़ा आगे आओ ना। स्लोगन करिए अरे क्या बोलते हैं बच्चे पानी में तीर रहे, कैसा रहना बोलो। हाँ, गवर्नमेंट वाले हमको वोट लेते खामोश हो जाते। నెలల్లో పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి ఏంటి ఏమనుకుంటున్నారు? అన్ని నీళ్ళైపోతుంటే ఇప్పుడు 4 నెలల్లో పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయి. అప్పుడు ఎలా ఉండాలండి? మేము ఏం చేయాలి? పొలిటికల్ లీడర్స్ తిరిగి 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 మేము అలసిపోయినాం. చాలా చిన్న రోడ్లు గల్లీల రోడ్లు అయితే అద్మానంగా ఉన్నాయి. అసలుకి చిన్న పిల్లలు నడవలేకపోతున్నారు, కింద పడుతున్నారు. ఎవరు బాధ్యత? అవునమ్మా, మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిరా? ఎమ్మెల్యే దగ్గరికి కాదు, అన్ని లీడర్స్ దగ్గరికి వెళ్ళినాం మేము. వాళ్ళు మా గల్లీలకు వచ్చి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. వచ్చింది ఒక రోజు పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడింది. రేపే వస్తామన్నారు. ఇంకెవరు ఆ సంతోష ఎవరు సంథింగ్ లీడర్ అతను వచ్చినాడు, మాట్లాడినాము. అయినా కానీ ఏముంది, మండే వస్తారమ్మా, సాటర్డే వస్తారమ్మా, ఇదే డైలాగ్ రొటీన్ డైలాగ్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినమ్మా? 4 టైమ్స్ వెళ్ళినాము. అయినా కానీ రిజల్ట్ అయితే రావట్లేదు మాకు. बहुत बढ़िया पानी है जब से ये हनुमंतराव अन्ना स्टार्ट करे थे काम। अब प्रेसिडेंट एमएलए के पास भी गए 4-5 मरतबा। जब से हनुमंतराव अन्ना हार गए ये काम ही रुक गया पूरा। वो काम उनुज कराना और उनको क्रेडिट देना है नाले का, और यहाँ से वहाँ तक उनुज कराए से अबे 50 या 60 मीटर कुछ रुका हुआ है काम। हनुमंतराव अन्ना से गुजारिश। मौलाली डिवीजन से बात कर रहा हूँ मैं। आरटीसी कॉलोनी सेकंड बस स्टॉप में है। पूरा आधा काम మైనంపల్లి हनुमंतराव साहब अच्छा काम करे। बाद में जिसमें राजेश रेड्डी साहब आए, काम कुछ भी नहीं हो रहा। उनको पूछे तो इनको बोल रहे हैं, इनको पूछे तो इनको बोल रहे हैं। तो पर ज़्यादा पानी आके घरों में डूब जा रहे, पूरा बच्चे पूरे डूब जा रहे, गाड़ियाँ गिर जा रहे।
और बहुत तकलीफ हो जा रही है। हाँ, म्यूनसिपल ऑफिस को गए, वहाँ पे गए तो बजट नहीं है, क्या करना वैसा सब हो रहे हैं। बजट नहीं है तो 2 साल से ऐसी पेंडिंग में है काम आए। अब उसकी तरफ से वो बच्चों से कॉन्ट्रैक्ट पूछे तो कॉन्ट्रैक्ट मेरे को पैसे आने के, मेरे को पैसे नहीं आए। कॉन्ट्रैक्ट वाला बोल रहा मेरे को पैसे आना है, मेरे को पैसे दे तो मैं काम करता हूँ बोला। अब सबके बीच में क्या हो रहा है, पब्लिक हम लोग बहुत परेशान तकलीफ हो रही है, परेशान हो रहे हैं। पानी डूब के जा रहा है, गाड़ियाँ डूब जा रहे हैं, बीमार हो जा रहे हैं। మొహలాలి డివిజన్ అయితే సరే మీ సమస్య ఏంది అన్న? మాకు మోరీలు ఏమని చెప్పినామన్నా, హనుమంతన్న ఉన్నప్పుడు మోరీలు అయినాయి. 2-3 సార్లు హనుమంతన్న వచ్చి మా మోరీలు చేయమని మోరీలు చేసినాడు. తొవ్విన కంకర వేసినాడు. హనుమంతన్న పోగానే కథం ఇంత టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా పోయినాం. ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకేం చేయలేదు. ఇప్పటికి 4 సార్లు పోయినాం. 4 సార్లు వయసు వచ్చినాక ఇంతవరకు చేస్తాం అన్న మాకు ఫండ్స్ లేవు అంటారు. మేము మా మున్సిపాలిటీ ఆఫీస్ పోయినాం. మున్సిపాలిటీ ఆఫీస్ ఏమంటారు, మా దగ్గర ఫండ్సే లేవు, ఏం చేయాలని వాళ్ళు అంటారు. మా దగ్గర ఫండ్స్ లేవు. కాంట్రాక్టర్ అడిగితే అన్న మాకు పైసలు రాలేదన్నా, ఏం చేయాలన్నా, మేము పైసలు రాలేదు, మేము పెట్టుబడి పెట్టి ఊపుకున్నామన్నా. మీరైనా కొన్ని మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇది కూడా చెప్పిన, మేడం ఎట్లా చేయమనంటే, బాబా ఆయన దగ్గర పైసలు లేవు, మళ్ళీ మీరు ఇచ్చి చేయించుకుంటారంటే చేయించుకోండి, ఆయనకు వచ్చినప్పుడు మీకు ఇస్తారని అన్నారు. మేము మొత్తం ఈ 3 లైన్లో ఇంతవరకు కూడా మాకు బాక్స్ టైప్ చేస్తామన్నారు. మేము అన్న ఈ బాక్స్ టైప్ అంటే లేట్ అయిపోతుంది, పైపులు వేసేస్తే వెళ్ళిపోతుంది అంటే 1 ఇయర్ పట్టింది. ఈ బాక్స్ టైప్ చేసినప్పుడు 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ నుంచి మేము ఎంతో సార్లు పడ్డారు. మా ఇంటికాడ పడితే ఆమె కాలు ఇరిగింది. ఒక ఆమె కాలు ఇరిగింది పని మీద పోతుంటే, రాళ్ళు వీళ్ళు తవ్వినారు, అలా ఇసిపెట్టేసినారు. మళ్ళీ మేము తీసుకొచ్చి మట్టేసుకున్నాం. మేము ఎప్పుడు వేరే ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే వరకు ఎలక్షన్ కాకముందుకు పోయినాం. మొన్న ఎలక్షన్ కాకముందుకు 3 సార్లు పోయినాం. బోయినపల్లికి పోయించినాం. ఏం చెప్పిండు? బోయినపల్లిలో పోతే ఏమన్నాడంటే, బాబు మా దగ్గర ఫండ్స్ లేవు, నాది ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నాము, మా దగ్గర మమ్మల్ని ఇవ్వలేము, దేక్తలేరు, మాకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు దగ్గర పోతే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చింది, మీరు ఆయన పట్టుకుంటారు అంటారు. ఈయన దగ్గర పోతే ఆయన పట్టుకుంటాడు, ఈయన దగ్గర పోతే ఆయన. హనుమంతన్ ఉన్నప్పుడే పనులు అయినాయి మాకు ఇంతవరకు. ఈ బాక్స్ అయినా కూడా హనుమంతన్ ఉన్నప్పుడే పని అయినాయి. ఇప్పటిదాకా ఏం పని మళ్ళీ ముట్టుకోలేదు. హనుమంతన్ ఎప్పుడు దిగిపోయిండో అప్పటి నుంచి పక్క పెట్టేసినాం.